హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పర్మి స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నాను, నేను మంచుకున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసింది. ఈరోజు స్పెషల్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఆల్రెడీ ఒక వెరైటీ మీకు పోస్ట్ చేశాను. ఇది ఇంకో రకంగా ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సింది. ఓకేనా? కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇంకా కడాయి పెట్టుకొని వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దీనిలో జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ కొంచెం తగ్గించేవాళ్ళండి, ఎందుకంటే జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోద్ది కదా. ఈ విధంగా దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత బాదం పప్పు హాఫ్ ముక్కలు చేసి పెట్టాను. బాదం పప్పు ముక్కలు కూడా 1 కప్ తీసుకున్నా. అవి కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే గీలో 1 కప్పు పిస్తా కూడా తీసుకున్నా నేను. అవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి కూడా బౌల్లోకి తీసేసుకోవాలి. అన్నీ దోరగా వేయించుకోవాలండి, మాడిపోతే టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు కొంచెం గీ వేసుకున్నాను నేను. దాంట్లో నువ్వులు వేయించుకుంటున్నానండి. నువ్వులు కూడా వేస్తే లడ్డు చాలా బాగుంటుంది. ఇవి కూడా నువ్వులు గసాలు వేయించేటప్పుడు ఫ్లేమ్ స్లోగా పెట్టుకోవాలి, లో పెట్టుకోవాలి. దానిలోనే గసాలు కూడా వేసేసా. నువ్వులు గసగసాలు కలిపి ఫ్రై చేసుకున్న. ఇప్పుడు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని విజిట్ చేయండి, ప్లేలిస్ట్ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. ఇప్పుడు ఖర్జూరం గింజలు తీసి పెట్టుకున్నానండి నేను. అవి ఫస్ట్ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నా. తర్వాత పిస్తా వేసుకుంటున్నా, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు గసగసాలు కూడా వేసుకోవాలి. మొత్తం వేయట్లేదండి నేను, కొన్ని వేసి లాస్ట్న కొంచెం ఉంచుతాను. ఇవి మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం ఫైన్ పౌడర్ వద్దండి, కొంచెం బరక్గా ఉంటే లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం గిన్నెలో దేనిలో అయితే ఫ్రై చేసుకున్నామో దానిలోనే వేసేసుకుంటున్నా. ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం పౌడర్ తీసుకోవాలండి. కొంచెం బెల్లం పౌడర్ తీసుకుని దాంట్లో ఇలాచీలు కూడా 3 వేసుకున్నా. ఇది ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఈ బెల్లం పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఒకసారి మంచి కలిపేసుకోవాలి. నెయ్యి వేడి చేసి పెట్టుకున్నానండి, వేడి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు లడ్డూలో.
అవి పక్కన పెట్టుకున్నాను కదండి, నువ్వులు గసాలు అవి కూడా పైన వేసేసి, ఇప్పుడు వేడి వేడి నెయ్యి వేసాం కదా, చక్కగా మన చేత్తోనే మొత్తం మంచిగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూల కింద మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవటమే. అంతే, ఎంతో టేస్టీ, ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలున్న డ్రై ఫ్రూట్ లడ్డు చాలా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, దీంట్లో ఫైబర్ కూడా ఉంది, ఐరన్ ఉంది, ఎంతో ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. ఇలా లడ్డూలు చేసి పిల్లలకు పెట్టండి, మీరు తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్, సూపర్, అదిరిపోవాల్సింది. తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.